అందరికీ నమస్కారం. బియ్యపు రవ్వతో రవ్వ పులిహోర చేసి చూపిస్తున్నా. ఎక్కువ వినాయక చవితికి ఈ పులిహోర చేసుకుంటాం. బియ్యపు రవ్వతోనే ఉండ్రాళ్ళు చేస్తారు కదా! ఆ ఉండ్రాళ్ళు ఆ రవ్వతోనే మనం ఇలా పులిహోర కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో కూడా అయిపోతుంది. బియ్యపు రవ్వ పులిహోర మార్నింగ్ టిఫిన్ కింద తినొచ్చు. నైటు చాలామంది టిఫిన్‌లు తింటారు కదా! అలా కూడా చేసుకొని తినొచ్చు. మనం ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళినా బావుంటది. బియ్యపు రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. అన్ని సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయన్నమాట బియ్యపు రవ్వ ప్యాకెట్లు. ఆ ప్యాకెట్‌లోంచి ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. వరినొక్కి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి. ఆ ఒక గ్లాస్ రవ్వకి ఒక స్పూన్ సాల్ట్ వేశాను. పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ నీళ్లు తెరలు కాగినప్పుడు ఆ రవ్వ వేసి కలిపేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలన్నమాట. అప్పుడే విడివిడిగా వస్తది రవ్వ. వేసి సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి అలాగ మధ్యలో కలుపుతా ఉండాలన్నమాట. మంచిగా రవ్వ ఉడికిపోతుంది. పులిహోర కలుపుకోవాలనుకునే ఒక గంట ముందు ఈ విధంగా రవ్వ ఉడికించి పక్కకు పెట్టుకుంటే చల్లారిన తర్వాత విడిగా వస్తుందన్నమాట. వేడిగా ఉండేటప్పుడు కొంచెం ముద్దగానే ఉంటుంది. మంట హైలో పెట్టి మనం రవ్వ ఉడికిచ్చామంటే పలుకు పలుకుగా ఉండిపోతుంది. కొంచెం బియ్యం బియ్యంలా అనిపిస్తది. అందుకే సిమ్‌లో పెట్టి మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. ఉడికి చల్లారిన తర్వాత విడివిడిగా వచ్చి మనం తినేటప్పుడు చాలా బావుంటదనమాట. ఆ విధంగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇలా దగ్గరికొచ్చేస్తుంది. ఇంక స్టవ్ కట్టేసి ఒక గంట పక్కకు పెట్టేసుకున్న తర్వాత పోపు వేసుకోవడమే. పోపుకి కావాల్సినవి 2 చెంచాల పల్లీలు, 2 చెంచాల జీడిపప్పు, 6, 7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు 4 రెబ్బలు, ఎండుమిర్చి ఒక 4 ముక్కలు కట్ చేసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి వేసుకోవాలి. ముందు పల్లీలు వేసి వేయించి పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఈ పోపంతా 3/4 వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. వేసిన జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. పులిహోరకి ఎప్పుడైనా ఇంగువ వేస్తేనే టేస్ట్ బావుంటది. పావు స్పూన్ వరకు ఇంగువ వేశాను. ఇంగువ ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఆ ఉడికించి పెట్టుకున్న రవ్వ ఇందులో కలిపేసుకోవాలి. మంచిగా కలిపి చేత్తో కలిపేస్తే మంచిగా కలుస్తుందనమాట. 2 నిమ్మకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టాం కదా! అది రసం తీసి ఇందులో వేసుకోవాలనమాట. స్టవ్ కట్టేసేయాలి. స్టవ్ కట్టిన తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారే కొద్దీ మనకు విడివిడిగా వచ్చేస్తది. ముందు ముద్దగా ఉన్నా గాని చల్లారే కొద్దీ విడివిడిగా వచ్చేస్తది. పోపు కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో కలిపేసేయాలి. విడివిడిగా వచ్చేస్తది. ఈ విధంగా వస్తదనమాట. చాలా టేస్ట్‌గా ఉంటది. నేను చేసిన ఈ రవ్వ పులిహోర మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.